మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రీస్తు సైనికునిగా పిలువబడుతున్న మనము ఎప్పుడూ ఆశీర్వాదం కోసమే పరిగెత్తకూడదు, దీవెనల కోసమే చూడకూడదు, మేలులు అనుభవించాలని మాత్రమే ఆశపడకూడదు. అప్పుడప్పుడు శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి. అనరాని మాటలు అన్నప్పుడు ఓర్వగలగాలి. చేయని నింద మన మీద పడినప్పుడు తట్టుకోగలగాలి. ఇవన్నీ శ్రమలన్నిటిని కూడా ఇష్టంతో అంగీకరిస్తే అప్పుడు దేవుడు నిన్ను క్రీస్తు సైనికునిగా అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలారా, సైనికుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని కోరుకోడు. ఎప్పుడైనా నా యజమానుకునిగా నమ్మకంగా ఉండి ప్రాణం వరకైనా సరే తెగించడానికి వెనకాడడు. అలాంటి సైనికుని వలె మనమందరం, క్రీస్తు సైనికుని వలె మనమందరం దేవునికి ఇష్టలుగా మారుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశీర్వాదాల వెంట, దీవెనల వెంట, మేలుల వెంట మా మనసు వెళ్తుందేమో, అయితే శ్రమ కూడా ఆశీర్వాదమని తెలుసుకొని క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె మేము నీ చెంత ఉండుటకు యేసు నామములో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.